అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్న నోరు ఊరిపోతుంది కదా, మీకు ఈ లడ్డు కావాలా? ఇంకెందుకు లేటు, చూపిస్తాను ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక కడాయిని పెట్టుకొని దాంట్లో కొంచెం గీ వేసుకొని, ఆ గీ అంటే నెయ్యి వేసేసుకొని కొంచెం ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇలా బాగా వేపుకోవాలన్నమాట. ఇలా వేపుకున్న తర్వాత కొంచెం దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి, లేదంటే మాడిపోతాయి అన్నమాట. సో అవి వేపుకొని ఒక గిన్నెలో సపరేట్ చేసేసుకొని మళ్ళీ కొంచెం గిన్నె యాడ్ చేసుకొని, ఇప్పుడు పల్లీలు ఉంటాయి కదా, వీటిని ఇలా చీల్చుకొని అంటే ఆఫ్ చేసుకొని ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. మొత్తం వేయకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. అలా వాటిని కూడా వేపుకొని పక్కన ఉంచుకొని, ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం గీ వేసుకొని ఇలా తురుముకున్న కొబ్బరిను యాడ్ చేసేసుకోండి. ప్లస్ క్వాంటిటీ కూడా చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కప్ తీసుకొని దాని కొలతలు సహా అంతా తిని ఇలా యాడ్ చేసుకున్నాను నేను. ఇలా యాడ్ చేసుకుంటే నాకు వచ్చేసి 4 కప్స్ కొబ్బరి అయితే వచ్చింది. సో నేనైతే దీన్ని మిక్సీ కూడా వేసుకోవచ్చు, బట్ ఇలా కూడా ఒక టేస్ట్ లాగా ఉంటుంది తినడానికని. మీరు కావాలంటే మిక్సీ అయినా చేసుకోండి, లేదంటే ఇలా తురుముకొనైనా వేసుకోవచ్చు. చూసారా ఇలా అనమాట. ఇలా వేసేసి దీన్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేపుకోవాలన్నమాట. ఇలా నెయ్యిలో పచ్చి కొబ్బరి అనేది వేగుతున్నప్పుడు వచ్చే స్మెల్ ఉంటుంది చూసారా, దీనికి ఫిదా అయిపోతారండి అంతా. తర్వాత విషయం ఇంకా డ్రై ఫ్రూట్స్, బెల్లం ఇవన్నీ తర్వాత. ఈ స్మెల్ అనేది ఉంటుందా, అది ఫీల్ అయ్యే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో నాకైతే చాలా అంటే చాలా ఇష్టము. మీకు కూడా ఇలాగే ఇష్టమా? ఇలా మొత్తము తడి అనేది పీల్చేసి కొంచెం స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది చూసారా. ఆ టైంలో బాగా వచ్చినప్పుడు అప్పుడు వేగిపోయిందని అర్థం. ఇప్పుడు నేనైతే ఇది బెల్లం పౌడర్ అనమాట. మీ దగ్గర నార్మల్ బెల్లం ఉంటే దాన్ని తురుముకొని వేసేసుకోండి, లేదంటే పాకంలాగా వేసుకుంటే కొంచెం గట్టిగా అవుతుంది. అందుకే నేను ఎప్పుడైనా ఇలాగే చేస్తాను, మీరు కూడా ఇలా చేయండి. చూసారా, నేను 4 కప్పులు కొబ్బరికి 2 కప్పులు బెల్లం పొడిని అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా లో ఫ్లేమ్లోనే ఉండాలి అనమాట. మ్యాక్సిమం ఈ లడ్డు చేసేటప్పుడు అంతా స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, అప్పుడే ఎక్కువ మాడిపోకుండా బాగా నీట్గా వస్తుంది. చూసారా ఇలా అనమాట. మొత్తం ఇలా కరిగిపోయేంత వరకు చేయాలన్నమాట. స్వీట్ అంటే ఇదే అన్నట్టు ఈజీగా అయిపోతుంది అనమాట. నాకైతే ఇంకొంచెం పడుతుంది బెల్లం అనిపించింది, అందుకే కొంచెం టేస్ట్ చూసుకొని మళ్ళీ కొంచెం యాడ్ చేసుకున్నాను. మీరు కూడా కావాలంటే మధ్యలో టేస్ట్ చూసుకొని ఇంకొంచెం కావాలా అంటే మీరు తగినంత, మీకు నచ్చినంత స్వీట్ లెవెల్, కొందరికి ఎక్కువ స్వీట్ ఇష్టం, కొంచెం తక్కువ అలా ఉంటుంది కదా, అలాగా. నాకైతే కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టం, అందుకని నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. తర్వాత ఇలా కొంచెం బాగా అంతా బెల్లం కలిసిపోవాలన్నమాట. కలిసిపోయిన తర్వాత మనకు తెలిసిపోతుంది అంత కరిగిపోయిందనేసి. సో కాబట్టి ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఇలా వదిలేయాలి. మీరు బెల్లం అయితే కొంచెం చూసుకొని వేసుకోండి. తర్వాత అయితే మీరు తురుముకున్న బెల్లం కదా, కొంచెం టైం పడుతుంది కరగడానికి, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని పల్లీలను వేపుకొని ఉన్నాం కదా, అన్నీ వేసేసి దాన్ని బాగా కలిపెట్టేసి మిక్స్ చేసి అంత మిక్స్ చేయకండి, మళ్ళీ పాడైపోతుంది. జస్ట్ ఫర్ ఫన్ కోసం అలా చెప్పాను. ఇప్పుడు మిక్స్ చేసేసి బాగా దాన్ని అలా చల్లారనివ్వండి. కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు చూసారా ఇవన్నీ ఎంత బాగుందో చూడడానికి, ఇలాగే తినాలనిపిస్తుంది కదా. వెయిట్ దీన్ని లడ్డు చేయాలండి, అప్పుడే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఇలా చూసారా ఇలా కొంచెం చల్లారిపోయిందనమాట. ఇప్పుడు నేను దించేసుకొని స్టవ్ నుంచి దించేసి చల్లారనిచ్చి తర్వాత ఇలా లడ్డూలను అయితే కట్టేసుకున్నాను. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఆ పచ్చి కొబ్బరి, నెయ్యి, ఆ బెల్లము, దాంట్లో ఉండే డ్రై ఫ్రూట్స్, పీనట్స్ అంటే పల్లీలు ఇలా పంట కింద తగులుతూ తిన్నామంటే వేరే లెవెల్ అనమాట టేస్ట్. మీకు కూడా నోరు ఊరిపోతుందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, పచ్చి కొబ్బరి ఉంటే ఇంక చేసేసుకోండి. ఈజీ అనమాట, చాలా అంటే చాలా ఈజీ, ప్లస్ హెల్దీ కూడా. సో చూసారా ఇంత బాగా వచ్చేస్తుంది లడ్డు. మిక్సీకి వేస్తే ఇంకా స్మూత్గా వస్తుంది అనమాట. బట్ ఇలా కూడా ఒకసారి ట్రై చేస్తామని ఇలా చేశాను. మీకు కావాలంటే మిక్సీకి కూడా యాడ్ చేసి కొబ్బరి పొడిని తర్వాత యాడ్ చేసుకోండి. లడ్డూలు అయితే మొత్తానికి రెడీ అయిపోయాయి. టేస్టీ హెల్దీ కొబ్బరి లడ్డు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.